గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా వాయిస్ మీకు వినిపిస్తే కనుక సే హాయ్ ఇన్ వాట్సాప్. సారీ, వాట్సాప్ కాదు, మెసేజ్లో. నా వాయిస్ ఈస్ క్లియర్? నా వాయిస్ వినిపిస్తుంది కదా? యా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఒక క్వశ్చన్. ఓకే, లెట్స్ బీ ఇంటరాక్టివ్. ఎవ్రీవన్ వెల్కమ్. మీకు ఓకే అనుకుంటే కనుక మీ కెమెరాస్ని ఆన్ చేయండి, సో దట్ వి విల్ వేవ్ అదర్స్. ఓకే, మన మనుషులం కదండి, రైట్? సో జస్ట్ రిలాక్స్డ్గా కూర్చోండి. లెట్స్ ఎంజాయ్ ద షో అనమాట యాక్చువల్గా. ఓకే, చాలా రిలాక్స్డ్గా కూర్చోండి. ఓకే, మీరు అందరూ 10th పాస్ అయ్యారు కదా? అందరం 10th పాస్ అయ్యాం కదా? 10th పాస్ అయ్యారు కదా, రైట్? సో వీ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్, రైట్? జస్ట్ బీ రిలాక్స్ అంతే. సో మీ అందరికీ ఒక క్వశ్చన్. ఎంతమంది రీల్స్ చూస్తారు కదా? ఎంతమంది రీల్స్ చూస్తారు? అందరూ చూస్తారా? చెప్పండి, రైస్ చేయండి, హ్యాండ్ రైస్ చేయండి వాట్సాప్లో, ఐ మీన్ మొబైల్లో, రైట్? జస్ట్ బీ ఇంటరాక్టివ్. ఎస్, అందరూ రీల్స్ చూస్తారు కదా, రైట్? సో ఈరోజు మనం ఆ రీల్స్, ఆ సోషల్ మీడియా గురించి తెలుసుకుంటాం ఈరోజు. సెకండ్, యునో ద పవర్ ఆఫ్ లివరేజ్ గురించి తెలుసుకుంటాం. యంగ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. మీకి ఈ కెరియర్ నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది మీకు ఎంత హెల్ప్ అవుతుంది అన్నది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఆడియో వస్తుంది కదా? ఆడియో వస్తుంది కదా? ఎస్, రైట్. సో అయితే పక్కకి తిరిగి ఒకసారి హాయ్ చెప్పండి. మీ పక్క వాళ్ళ స్క్రీన్ మీద నాకు అందరు మీరు చాలా యూనో సీరియస్గా ఉన్నారు. ఒకసారి మీ స్మైల్ జస్ట్ స్మైల్ గైస్, స్మైల్, జస్ట్ సే హాయ్ టు యువర్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు వాట్సాప్ మన జూమ్లోకి వెళ్ళి అందరు ఆడియన్స్ ఉంటారు కదా, మొత్తం గెస్ట్లు అందరూ, ఒక్కసారి అందరికి జస్ట్ ఇలా వెళ్ళి ఒకసారి అందరు హాయ్ చెప్పండి. స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్ ఇదిగోండి, ఇలాగ అనగానే అందరూ వస్తావా లేదా, రైట్? మన మనుషులు ఏలియన్స్ ఏం కాదు. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. ఒకసారి జస్ట్ అందరూ హాయ్ చెప్పండి. యా, సి ఆల్ ద బ్యూటిఫుల్ స్మైల్ లవింగ్ పీపుల్. ఓకే, చూసారా? యూ గాట్ రిలాక్స్డ్ కదా, గ్రేట్. ఓ, ఎంత బాగున్నారు చూడండి. ఈ టైంకి అందరూ రీల్స్ చూడడమో, సినిమాకి వెళ్ళడమో, బయటికి వెళ్ళడమో, అదర్ యాక్టివిటీస్లో ఉండడం ఉంటే, కానీ మీరు పని మీద ఉన్నారు. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉన్నారు ఇక్కడ కదా. శబాష్. ఒకసారి మీకు మీకు శబాష్ అనుకోండి. వెరీ గుడ్ అనుకోండి ఒకసారి. ఎస్, ఎస్, కరెక్టా కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. లోకం ఒకవైపు వెళ్తుంటే మీరు ఫోకస్డ్గా ఉన్నారు. యూఆర్ సర్చింగ్, యూఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్. మీ లైఫ్ని బెటర్ చేసుకుందాం అనుకుంటున్నారు. అక్కడే మీరు విన్ అయిపోయారబ్బా. అక్కడే యు వన్. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ కొత్త వాళ్ళు ఎంతమంది అండి? రియల్లీ వెల్కమ్ దెమ్. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అండ్ బై ద వే, నా పేరు వచ్చి అమర్నాథ్ అంటారు నన్ను. నేను హైదరాబాద్ నుంచి ఈ జూమ్ లైవ్ చేస్తున్నా నేను. అండ్ ఎక్కడి నుంచి ఉన్నా కానీ, ఎక్కడి నుంచి మీరు చూస్తున్నా కానీ అండి, మేము మా సిస్టమ్ టు విన్ సి క్లబ్, అలాగే యోగిత అండ్ టీమ్, మిస్ యోగిత అండ్ టీమ్, వెల్కమ్ ఆల్ ద న్యూ పీపుల్, రైట్? ఒకసారి అందరికీ క్లాప్స్ కొడదామా? లైట్ ఎక్కడ అనుకున్నారు? యునో ఇమేజ్ ఉంటుంది కదా మనకి, రియాక్షన్స్. ఓకే, ప్లీజ్. ఎస్ 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 ఎస్, వెల్కమ్. సో లెట్స్ స్టార్ట్ అండి. జనరల్గా కొత్త వాళ్ళ కోసం చేస్తాను, ఇది డే 1. ఇది మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీరు తర్వాత థ్యాంక్స్ చెప్తారు మీరు, ఎందుకంటే అవకాశాలు రావడం ఈ టైంలో చాలా కష్టం. ఏదైనా ఒక అవకాశం వచ్చిన తర్వాత అండి, దాన్ని పూర్తిగా తెలుసుకోండి. మీ అందరికీ ఒక క్వశ్చన్, నేను చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మీ లైఫ్కి సంబంధించి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బాగా నాకు ఆన్సర్ చేయండి. మీరు ఒపీనియన్స్, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఒపీనియన్స్ని బట్టి తీసుకుంటారా, ఫ్యాక్ట్స్ బట్టి తీసుకుంటారా? అంటే ఎదటోడు ఒపీనియన్, మీ ఫ్రెండో వీళ్ళో
ఎవరెవరు ఉంటారు కదా సొసైటీలోని మనకు తెలిసిన వాళ్ళు. ఆళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారా? ఫ్యాక్ట్స్ చెక్ చేసి చూస్తారా? డెసిషన్ తీసుకుంటారా? నా పాయింట్ అర్థమైందా? ఫ్యాక్ట్స్ అంటే నిజం. నిజాల్ని. రైట్? ఎవరు మీ ఫ్రెండ్ ఏదో ఒపీనియన్ చెప్తాడు. కానీ యాక్చువల్‌గా ఫ్యాక్ట్ వేరేది ఉంటది. సో, మీ డెసిషన్స్ ఒపీనియన్సా? ఫ్యాక్ట్స్ మీద తీసుకుంటారా డెసిషన్? ఫ్యాక్ట్స్ అయితే ఫ్యాక్ట్స్ అని రాయండి. యెస్. స్వప్న గారు ఫ్యాక్ట్స్ అని రాసారు. ఇన్ కేస్ మీరు ఒపీనియన్స్ మీద తీసుకుంటున్నారంటే మీరు చాలా డేంజర్‌లో ఉన్నట్టు లెక్క. ఫ్యాక్ట్స్ కాదు మన ఇంపార్టెంట్. భూమి ఫ్లాట్‌గా ఉందని చెప్పాడనుకో ఎవడన్నా మీ ఫ్రెండ్ మీరు అది నమ్మితే అయిపోయినట్టే. కానీ ఫ్యాక్ట్ ఏంటి భూమి గుండ్రంగా ఉంది. అంతేనా? రైట్? సో, ఒపీనియన్ బేస్డ్ తీసుకోవద్దు డెసిషన్స్. ఇప్పుడు నేను చెప్పేది ఈ 3 డేస్ కూడాను ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని మీరు చూడాలా. ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్స్. నిజం ఏంటి? నిజం, నిజం ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. అంతేనా? కరెక్టా కాదా? ఎగ్జాక్ట్‌లీ. సో, వాటెవర్ మేమేం చెప్పినా గాని ఫ్యాక్ట్సే ఉంటాయండి. ఇవి మా ఒపీనియన్స్ కావు. చాలా ఇంపార్టెంట్. మీరు డెసిషన్ తీసుకున్న ప్రతి విషయంలో కూడాను ప్లీజ్ మెయింటైన్ ఆ ఫ్యాక్ట్స్‌ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఆడియో వస్తుందండి. ఆడియో వస్తుంది. ఒకసారి మీరు ఆడియో రాకపోతే అది కూడా చెప్తాను మీకు నేను. జస్ట్ వెయిట్. జస్ట్ ఎ సెకండ్. నేను ప్రెజెంటేషన్ మీకు హోస్ట్. రైట్. యాహ్! రైట్. రైట్. యాహ్! యాహ్! రైట్. సో, హౌ టు గెట్ మాక్సిమం బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ సెషన్. నెక్స్ట్ 45 మినిట్స్ ఈ సెషన్‌ని మీకోసమే అండి. ఫోకస్‌గా ఉండండి. సిట్ స్ట్రెయిట్ బికాజ్ ఇది కెరియర్ గురించి
అందు గురించి మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. అటెండ్ దిస్ సెషన్ టిల్ ఎండ్. తింటూ గాని, ఏదైనా తాగుతూ గాని అట్ల వైపు ఎళ్ళొద్దు. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాం మనం. సో, ప్లీజ్ బీ ఫోకస్డ్. ఒక్క పాయింట్ మిస్ అయినా ఎక్కడికో ఎళ్ళిపోద్దండి. సో, ఎవ్రీ పాయింట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ సెషన్ అయిన తర్వాత మీకు క్వెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అడగండి. క్వెషన్‌తో మాత్రం ఎళ్ళిపోవద్దు. క్వెషన్‌లో మైండ్‌లో పెట్టుకొని ఎళ్ళిపోవద్దు. మీ ఒపీనియన్ గాని, చుట్టుపక్కల ఒపీనియన్‌తో కాదు. ప్లీజ్ చెక్ ద ఫ్యాక్ట్స్. ఇది సిన్సియర్‌గా చెప్తున్నాను నేను. రైట్? అండ్ మొబైల్ వచ్చేసరికి ఇదిగోండి. ఈ మోడ్‌లో వీడియో మోడ్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మోడ్‌లో పెట్టుకోండి. సో థట్ మీకు ప్రెజెంటేషన్ మొత్తం క్లియర్‌గా అర్థమవుతది. ద స్టోరీ అని. రైట్? సో, రీజన్ ఫర్ దిస్ మీటింగ్ అండి. ఎందుకంటే మనం ఎవరితో వర్క్ చేయబోతున్నాం? మీకు మహా అయితే 3, 4 క్వెషన్స్ ఉంటాయి. 4 క్వెషన్స్ ఉంటాయి. ఏంటిది? నేను ఎంత సంపాదించొచ్చు? నేనేం చేయాలి? కరెక్టే గదా! 3 క్వెషన్స్ ఉంటాయి లేదా మాక్సిమం. నాకెవరు సపోర్ట్ జేస్తారు? 4 క్వెషన్స్ ఉంటాయి అంతే. యెస్. ప్లీజ్ ఇంటరాక్ట్ చేయండి. యెస్ అయితే యెస్ అని పెట్టండి ఒకసారి. రైట్? యాహ్! బ్యూటిఫుల్. 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 యెస్. అంటే 4 క్వెషన్స్. వాట్ ఈస్ దిస్? హౌ మచ్ ఐ కెన్ ఎర్న్? వాట్ ఐ హావ్ టు డూ? అండ్ నాకు ఎవరు సపోర్ట్ జేస్తారు? తెలుగులో మళ్ళీ చెప్తున్నా. ఏంటిది? ఎంత సంపాదించొచ్చు? నేనేం జేయాలి? నాకు సపోర్ట్ చేస్తారా? ఈ 4 క్వెషన్స్. ఈ 3 రోజుల్లో మీకు తెలుస్తది. ఓకే. నాట్ టుడే. టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో 3 రోజుల్లోను. అండ్ అంతే కదా! హౌ విల్ యూ ఎర్న్ మనీ? హౌ ఈస్ ద వర్క్ టు బి డన్? ఏం జేయాలి నేను? రైట్? ఫస్ట్ పాయింట్ ఇంకో విషయం ఏంటంటేనండి, ఫిక్స్డ్ మైండ్‌సెట్, గ్రోత్ మైండ్‌సెట్. చూడండి, నాకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. మనం మన మైండ్‌ని లాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఎళ్ళదు. చూసారా తాళం ఏసేస్తే? బీ ఓపెన్ మైండెడ్ టు న్యూ ఐడియాస్. ప్రతిరోజు, ప్రతిరోజు యాప్సే అప్‌డేట్ అవుతున్నాయి. మరి అప్‌డేట్ అవ్వకపోతే ఎలాగా? కరెక్టే గదా! మన అప్‌డేట్ అవ్వకపోతే ఎలాగా? మనకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాత ఇన్ఫర్మేషన్ ఉంటది. నేను అదే పట్టుకొని ఉంటానంటే సారీ అండి. మీకు గ్రోత్ ఉండదు. ప్లీజ్ బీ ఓపెన్ మైండెడ్ టు న్యూ ఐడియాస్. న్యూ ఐడియాస్‌కి ఓపెన్ మైండెడ్‌తో ఉండండి. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది కదా! ఈ బాటిల్ వాటర్ ఫుల్‌గా ఉంది. ఫుల్‌గా ఉంటే ఏమవుతదండి? నేనేం వాటర్ ఎయగలనా? ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనా? ఎయలేం. ఏం చేయాలి దీన్ని? తీసేయాల. కరెక్టే కదా! మంచి వాటర్ ఎయ్యాలంటే. అలాగే మీ మీ మైండ్‌ని కూడా దయచేసి ఓపెన్ మైండెడ్‌గా ఉండండి. చాలా రిలాక్స్‌డ్‌గా కూర్చోండి. ఫోకస్డ్‌గా ఉండండి. ఓకే. సో, గ్రోత్ మైండ్‌సెట్ ఏంటంటే వింటాది. ఆ మైండ్ వింటాది. విని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొనండి వర్క్స్ స్టార్ట్ చేస్తారు. రైట్? సో, నా పేరొచ్చి అమర్‌నాథ్. నేను ఇప్పుడు ఏ కంపెనీ అయితే చేయబోతున్నానో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను యాక్చువల్‌గా గ్రాడ్యుయేషన్, పీజీ చేశాను నేను. నేను యాక్ సో, జనరల్‌గా మనకేముంటాయండి? ఐదర్ డాక్టరో, ఇంజినీరో, లాయరో, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఇవే కదా ఉంటాయి. ఎప్పటినుంచో వచ్చేవి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఐఏఎస్ అవ్వాలని, నేను మంచి స్కూల్‌లో చదివా. టాప్ స్కూల్ ఇన్ ఇండియా. ఇండియాలోనే టాప్ మోస్ట్ స్కూల్‌లో చదివాను నేను. సో, చదివినప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలి అనే కోరిక బాగా ఉండేది. కోచింగ్ తీసుకునేవాడిని. ఏదో ఒక ఎగ్జామ్ కూడా రాసాను. కానీ ఎందుకో నాకంత హ్యాపీ అనిపించలేదు. సీరియస్‌గా చెప్తున్నాను. మీరు నమ్మరు గూడా. నాకెందుకో నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే చాలా తక్కువ మందిని నేను హెల్ప్ చేయగలుగుతాను. అంటే నాకు కొంచెం సర్విస్ ఓరియెంటెడ్ మెంటాలిటీ. ఐ ఎంపవర్ పీపుల్. నేను పీపుల్ ఎదుగుదల చూస్తే నాకు చాలా ఆనందం వేస్తది. కిక్ అంటారు గదా! నాకది చాలా బావుంటది. రైట్? దట్స్ వాట్ ఐ లవ్ యాక్చువల్లీ. నా నా ప్యాషన్ ఏంటంటే ఎదుటివాడిని సక్సెస్ జేయడమే. నాకున్న దాన్ని నా దగ్గర ఏదైతే ఉందో, నాకు నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా గాని ఐ లవ్ టు షేర్ విత్ అదర్ పీపుల్. సో, నేను మేబీ ఐఏఎస్ అయితే ఒక జిల్లాకే నేను హెల్ప్ చేయగలను అని చెప్పి నేను పెద్దగా నాకంత పెద్దగా వాట్ యూ కాల్ అనిపించలే. మేబీ అది చాలా గొప్పదే ఐఏఎస్ అంటే. కానీ తర్వాత నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ కెరియర్ హెల్ప్ చేయొచ్చు. మేబీ ఐఏఎస్ ఉంటే నాకు ప్రెషర్ ఉంటదేమో, నాకు లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయేమో హెల్ప్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి అని చెప్పి, నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ దొరికిన తర్వాత అండ్ ఐ లవ్డ్ ఇట్ బికాజ్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నేను ఎంతో మందికి ఆల్రెడీ హెల్ప్ చేసున్నా, వాళ్ళ ఎదుగుదలకి ప్లాట్‌ఫార్మ్ చూపించి, కోచ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ ఎదుగుదల చూస్తే నాకు చాలా ఆనందం కూడా యేసేది. సాటిస్ఫాక్షన్ ఉంటది కదండీ! జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా! ఐ లవ్డ్ దిస్. ఐ లవ్ టు హెల్ప్ పీపుల్ గ్రో.
ఫైనాన్షియల్లీ కావచ్చు, స్పిరిచువల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు, హెల్తీగా కావచ్చు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇట్. అండ్ ఐ ఫౌండ్ మై పర్పస్. నా పర్పస్ ఇక్కడ తెలిసింది ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. దట్ ఈస్ వై ఐ యామ్ హియర్. అందుకే ఇక్కడ ఉన్నాను నేను. అండ్ ఆఫ్‌కోర్స్ నేను వేరే టాటా కంపెనీ దాంట్లో కూడా నేను చేస్తున్నాను. యూ నో ఆహ్, అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ ఇది బిగ్ ప్లాట్‌ఫార్మ్. సో, దీంట్లో నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తాను. మంచి లెవెల్ అచీవ్ చేసున్నా. సో, ఐ వాంట్ దిస్ ఈస్ మై స్టోరీ అండి. అలాగే లాస్ట్ 5, 6 ఇయర్స్ అనుకుంటా. 6 ఇయర్స్ నుంచి నేను ప్రొఫెషనల్‌గా నేను ట్రైనింగ్స్ ఇచ్చున్నాను నేను. ఆల్‌మోస్ట్ ఈ బిజినెస్‌లో నాకు తెలిసి ఈ బిజినెస్‌లో ఏదైతే నేను చేశానో ఏండి ఆడుతూ, పాడుతూ సరదాగా ఒక ₹1,00,00,000 టర్నోవర్ చేసేసా. ఓకే. దట్ ఈస్ వాట్ మై బ్యాక్‌గ్రౌండ్ ఈస్. అండ్ వాట్ ఎల్స్ నా మంచి టీమ్ ఉంది నాకు. మీకులాగే నేను కూడా మీరు చాలా అదృష్టవంతులండి. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు తెలుసా? నేను ఒక ట్రైనింగ్ రావడానికి ఆఫ్‌కోర్స్ వైజాగ్‌లో ఉండేవాడిని. హైదరాబాద్ రావడానికి నైట్ బస్ ఎక్కి వచ్చేవాడిని. కానీ ఈరోజు మీ ఇంట్లో ఉంటూ, మీ మొబైల్‌లో మీరు ఎలా కూర్చున్నారో నాకు తెలీదు గానీ, రైట్? ఓకే. ఎలా కూర్చున్నారో నాకు తెలీదు గానీ, హ్యాపీగా వింటున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా, డిజిటలైజేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సోషల్ మీడియా యాప్స్, జూమ్ లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని పవర్ గనక మీరు రికగ్నైజ్ చేయకపోతే మీరు అంతరించిపోతారు. గుర్తుపెట్టుకోండి. నేను చాలా రోజులు కూడా చాలా సార్లు దీన్ని పట్టించుకోలేదు గానీ, అంటే నేను ఆహా! అనుకున్నాను అంతే. కానీ బిల్ గేట్స్ మాట్లాడాడు. "నువ్వు నీ ప్రొఫెషన్ నువ్వు ఇంటర్నెట్‌లో గనుక లేకపోతే నువ్వు అంతరించిపోతావు" అన్నాడు. నీ వ్యాపారం గాని, నువ్వు గాని అంతరించిపోతావు అన్నాడు. నువ్వు చేసే వర్క్. సో, ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్‌లీ. సో, పవరే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఓకేనా? సో, నా స్టోరీ అదే అండి. అండ్ ప్రెజెంట్ కరెంట్ సినారియో ఏముందసల? స్టాప్ జస్ట్ జస్ట్ ఆగుదాం ఒకసారి. ఒక క్షణం ఆగి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ఎంబీఏ అయినా ఏముంటదని చెప్పండి? మీరు ఎంబీఏ లేతే గ్రాడ్యుయేషన్ ఇయన్నీ చేసిన తర్వాత జనరల్‌గా ఏం చేస్తాం అసలు యాక్చువల్‌గా? ఏముంటది లైఫ్ ఏముంటదండి? ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతదా? ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే ఐదర్ జాబో, బిజినెసో ఎళ్తాం. మన ట్రెడిషనల్ బిజినెస్ అంటే మనం తల్లిదండ్రులు, మన తాతలు వ్యాపారం ఉంటే వ్యాపారం పెట్టుకుంటాం. లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌గా పెట్టుకుంటాం. దేనికండి? మనీ. మనీ దేనికి? మనీ ఈస్ ద పర్చేసింగ్ పవర్. అంతే గదా! మనీ ఈస్ ఎ పర్చేసింగ్ పవర్. మనం చేసిన పనికి వచ్చే ప్రాఫిట్ కావచ్చు, సాలరీ కావచ్చు. దాంతో డైలీ నీడ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనీ గావాలి మనకి? నీడ్స్. దాన్ని సర్వైవల్ అంటారు. రోజు తిండికి, రెంట్‌కి. మీకు ఎకనామిక్స్ చదివితే తెలుస్తది. రైట్? సింపుల్ ఎవరికైనా తెలిసిన విషయమే. మీరు కొబ్బరి బొండాలు కొట్టినా గాని ఎవరికైనా తెలుసిది. సర్వైవల్, నీడ్స్. డబ్బు దేనికంటే నీడ్ కోసం ఉంటది. సర్వైవల్ అంటారు దాన్ని. సెకండొచ్చి వాంట్. కొంచెం సర్వైవల్ కొంచెం బాగున్న తర్వాత వాంట్స్ అండి. కొన్ని కొన్ని చిన్నవుంటాయి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ చదివించాలని, లేదంటే సేవింగ్స్ చేసుకోవాలి. ఆ! ఇలాంటివుంటాయి. లేదంటే మొబైల్ కొనుక్కోవాలని. అంతే కదండీ! ఒక బైక్ కొనుక్కోవాలని. ఇలాంటియన్నీ వాంట్స్ ఉంటాయి. డ్రీమ్స్ కూడా ఉంటాయి. చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. ఎవడికి లేవు చెప్పండి డ్రీమ్స్? ఎవ్వడికి లేవు చెప్పండి? బంజారా హిల్స్‌లో ఒకసారి నేను జస్ట్ మామూలుగా చాయ్ తాగుతుంటే ఒక కుర్రోడున్నాడు. "అరేయ్! పోర్ష్ కార్ ఎళ్తుందిరా! అరేయ్! బెంజ్ రా!" అది చూడండి ఆడు టీ కొట్‌లో మామూలోడనమాట జస్ట్ చిన్న కుర్రోడు. ఆడు కూడా అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆడిరా! ఆడు కార్ల పేర్లు చెప్తున్నాడు. బంజారా హిల్స్ ఉండగా అటే తిరుగుతుంటాడు చూసా. ఆడికి డ్రీమ్ అరేయ్! ఇదిరా అని చెప్తున్నాడనమాట. "అరేయ్! ఇది కొనాలిరా." చూడండి దట్ ఈస్ యూ యూ థింక్ ఆఫ్ చిల్డ్రన్. మనకందరికీ డ్రీమ్స్ ఉన్నాయి. కరెక్టే గదా! రైట్? సో, నీడ్స్, వాంట్స్, డ్రీమ్స్ ఉన్నాయి. ఈరోజు నేను చెప్పబోయే ప్లాట్‌ఫార్మ్, ఈరోజు మీరు చెప్పబోయే అవకాశం ఏవండీ? ఒక మాట చెప్తా మీరందరికీ. ఎంతో అదృష్టం ఉంటే గాని ఈ ప్లాట్‌ఫార్మ్ మీ దగ్గరికి రాదు. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు నీకు ఒక ఒక 4 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ చెప్పినప్పుడు మీకు తెలుస్తది. ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్ మీ దగ్గరకు వచ్చింది అంటే దీన్ని జాగ్రత్తగా మీరు తెలివైన వాళ్ళైతే మళ్ళీ చెప్తున్నాను. మీరు తెలివైన వాళ్ళైతే దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఫ్యాక్ట్స్ చెక్ చేస్తారు. సైన్ అప్ చేస్తారు. చెప్తాను చూడండి. ఓకేనా? ఓకే. సో, ఫ్యాక్ట్స్ బట్టి చూడండి. అడగండి. ఎక్కువ క్వెషన్స్ గట్టా అడగండి. ఏవున్నా గాని అడగండి. ఈ అవకాశాన్ని లైఫ్‌లో ఒకే ఒకసారొస్తది. ఏదండి? లైఫ్‌లో, లైఫ్‌లో ఒకే ఒకసారొస్తదండి. లైఫ్‌లో ఒకే ఒకసారొస్తది. అవకాశాలు ఒకసారి అన్ని అన్ని సార్లు రావండి.
లైఫ్‌లో అన్ని సార్లు రావు. అవకాశం ఒకే ఒకసారి వస్తది. గొప్ప అవకాశం వస్తది. ఒక్కసారి మిస్ అయిపోయామా అంతే. సో, ప్లీజ్ నేను చెప్పే ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే నీడ్, వాంట్, డ్రీమ్ 3ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. మీరు జాబ్‌కెళ్లారనుకోండి. జాబ్‌కెళ్తున్నారంటే మీరు నీడ్ ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. లేదా వాంట్ ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ చేసుకోలేరు. ఎందుకంటే మీకొచ్చే జీతంతోని మీకు ఏదైతే ఉన్నదో కేవలం 2 అవుతదంతే. డ్రీమ్స్ అనేవి అవ్వవు. కానీ నేను ఈరోజు చెప్పే ప్లాట్‌ఫార్మ్‌లో నీడ్, వాంట్, డ్రీమ్ ఉన్న ఏకైక ప్లాట్‌ఫార్మే అండి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నేను చెప్పే ప్లాట్‌ఫార్మ్. రైట్? ఏవండీ మీరు చాలామంది కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంబీఏ చేసినోళ్ళున్నారు. ఎంబీఏ చేసినోళ్ళున్నారు. రైట్? బీబీఏ చేసినోళ్ళున్నారు. బీకామ్ చేసినున్నారు. నెక్స్ట్ బీటెక్ చేసినోళ్ళున్నారు. హౌస్ వైఫ్స్ ఉన్నారండి. ఎంతోమందున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే అన్‌ఎంప్లాయ్‌మెంట్. అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఆంధ్రాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్. తెలంగాణలో అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఉందా? లేదండి? ఏమి లే 2 గవర్నమెంట్‌లు మారినియంటే దాని అర్థం అన్‌ఎంప్లాయ్‌మెంటే. కరెక్టా కాదా? ఇండియా మొత్తం మీద అండి మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. 20-25 ఇయర్స్ ఉన్నవాళ్ళు వీళ్ళకి 45% అంటే 100లో 45 మందికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు కూడా కాదండి. అండర్ ఎంప్లాయిడ్ అంట. అంటే స్కిల్స్ లేవు. స్కిల్స్ లేవు మనకి. మీరే చూడండి సీ ఫర్ యూర్ సెల్ఫ్. చూడండి అసల అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎంతుందో. ఇండియా ఎంబీఏ చేసినోళ్ళు, బీబీఏ చేసినోళ్ళండి. వాళ్ళకి లేవండి. ఎంబీఏ చేసినోళ్ళు బట్టలు కొనటానికెళ్తుంటే ఏండి ఒక షాప్‌లోని 15,000కి, 12,000కి వర్క్ చేస్తున్నాడు. నేను ఎంత బాధేసింది తెలుసా నాకు. దట్ ఈస్ వాట్ ద ప్రెజెంట్ ట్రెండ్ ఈస్. రైట్? కరెక్టే గదా! నేను మీకు చెప్పనవసరంలే. దీంతో ఏమవుతుందో తెలుసా అండి? డ్రీమ్ సర్కిల్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం? లైఫ్ ఇంతేనేమో, ఇంతే నా రాత ఇంతే, ఎలా ఎదగాలో తెలీదు. ఇన్ కేస్ యూ ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ జస్ట్ ఫ్రెషర్ అయితే గనక. ఇఫ్ యూ ఆర్ ఎ వుమెన్ మదర్ అనుకోండి. ఉద్యోగంకెళ్దామంటే ఇంట్లో అవ్వదు. బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏదనంటే లక్షల్లో కావాలి. అంతే కదండీ! 8-10 అవర్స్ ఉద్యోగం అట్‌లీస్ట్ 8 అవర్స్ ఆళ్ళు కూడా 9 అవర్స్, 10 అవర్స్ చేసేస్తున్నారు. వ్యాపారం అయితే 10, 12 గంటలు కూడా ఉండవలసొస్తది. ఎక్కడ కుదురుతది? మీ చదివిన చదువు వేస్ట్ అయిపోతుంది. కేవలం జస్ట్ ఒక మదర్‌లా ఉండిపోతున్నారు చాలామంది. కానీ ఏదో చేయాలి. గుర్తింపు లేకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దాంతో ఏమైపోతుందండి? కాంప్రమైజ్డ్ జీవితం అయిపోతుంది. కాంప్రమైజ్డ్ జీవితం అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఏం తెలుసంటే నాకు ఇదే చదువుకొని ఇదే వచ్చు కదా! అనుకోని నో, 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 నో. లాట్ ఆఫ్ మీ చదువుతో సంబంధం లేని ఎన్నో ఉన్నాయి అవకాశాలు. మనం ఆటిల్ని గ్రాబ్ చేయాలి. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ లోవరింగ్ యువర్ డ్రీమ్ డ్యూ టు ఇన్‌కమ్ ఇంతేనా? ఇంక్రీజ్ యువర్ ఇన్‌కమ్ టు ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని రైట్ మీ మొబైల్ వాల్ పేపర్ మీద పెట్టుకోండి. కంటిన్యూయస్‌గా కనిపిస్తది. మీ మైండ్ ఏం చెప్తుంటదంటే ఇన్ కేస్ ఇన్‌కమ్ తక్కువుంది కదా! డ్రీమ్స్ కాదు. కాదు. నేను ఇన్‌కమ్ తెచ్చుకుంటేనే నేను డ్రీమ్స్‌ని, నీడ్స్‌ని, నా వాంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు కదా! సింపుల్ పాయింట్ ఇది. సింపుల్ పాయింట్. ఇది మనకు కనిపిస్తుందనుకో ఆలోచన మొదలవుతది. కరెక్టే గదండీ! రైట్? ఇంక్రీజ్ యువర్ ఇన్‌కమ్ సో థట్ యువర్ నీడ్స్, వాంట్స్ అండ్ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతది. సో, మీ అందరికీ తెలుసండి. ఎవ్రీవన్ నోస్ ప్రతి ఒక్కళ్ళు జెప్తారు. ఏమని? వి హావ్ టు అప్‌గ్రేడ్. ఏం అప్‌గ్రేడ్ జేసుకోవాలి? ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ వేస్. నాలెడ్జ్ ఈస్ పవర్. నాలెడ్జ్ ఈస్ పవరా గాదా? ఒకసారి ఆన్సర్ చేయండి. నాలెడ్జ్ ఈస్ పవర్ అని ఎంతమంది అంటారు? యెస్ అయితే యెస్ అని టైప్ చేయండి ఒకసారి. నాలెడ్జ్ ఈస్ పవర్ ఆర్ నాట్? కరెక్టే గదా! అందరూ నాలెడ్జ్ ఈస్ పవర్ ఆర్ నాట్? యెస్? యెస్. అండ్ మనం ఫైనాన్షియల్ నాలెడ్జెస్ చూద్దాం అసల. ఏంటి వేస్ ఉన్నాయో. చూడండి ఇది చాలా కీలకమైనది ఇది. ఇది కీలకమైనది. 10థ్, ఇంటర్, డిగ్రీ ఏ స్కూల్‌లో, ఏ కాలేజ్‌లో చెప్పంది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మన ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ ఇలాంటివి చెప్తుంటారు. కామర్స్, ఆర్ట్స్ ఇవన్నీ చెప్తుంటారు. కానీ మనీ గురించి ఎవరు చెప్పరు. డబ్బులు ఎలా సంపాదించాలో ఎవరు చెప్పరు. కరెక్టే కదా! కరెక్టే కదండీ! యెస్ అని చెప్పండి ఒకసారి. నా కోసం. యెస్, యెస్ బీ యాక్టివ్. కమ్ ఆన్. యూ ఆర్ యాక్షన్ టేకర్స్. యెస్. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. రైట్? సో, ఇక్కడ 4 వేస్ టు ప్రొడ్యూస్ ఇన్‌కమ్. మీరు కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఇది. మీకు ఈరోజు ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీరు ఎవరైనా గాని మీ చదువుతో సంబంధం లేదు.
దిస్ ఈస్ ఇంపార్టెంట్. 4 ways to ప్రొడ్యూస్ ఇన్‌కమ్. నంబర్ 1 ఎంప్లాయ్. మనం ఏదైనా ఉద్యోగం చేస్తాం. 8 అవర్స్ టైమ్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి. 8 గంటలు టైమ్ ఇస్తే అక్కడ పని చేసినందుకు మనకి జీతం ఇస్తాడు. కరెక్టా కాదా? ఇది జనరల్‌గా మనం చూసేది. సెల్ఫ్ ఎంప్లాయ్. తనకు తానే ఒక జాబ్ పెట్టుకుంటాడు. తనకు తానే జాబ్ క్రియేట్ చేసుకుంటాడు. ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక అకౌంటెంట్, రైట్? అలాగే మీరు చూడండి, ఎవరైనా చూడండి. ఒక టీ షాప్ కూడా సెల్ఫ్ ఎంప్లాయే. కరెక్టే కదా! సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ 2 ఉంటదండి. ఇక్కడ ఏం చేస్తారంటే టైము, లివరేజ్. ఏం చేస్తారు? ఈళ్ళు 8 గంటలు పని చేస్తే యాహ్! ప్లీజ్ వాచ్ అండి. ఓకే. ప్లీజ్ వాచ్. సీ సెల్ఫ్ ఎంప్లాయ్ కదా! ఇక్కడ కూడా ఏమవుతదండి? సింగిల్‌గానే వర్క్ చేస్తాడు. చూడండి, అక్కడ కొంచెం జూమ్ చేస్తే ఏముంది తెలుసా? నో లివరేజ్. తన కుటుంబాన్ని పోషించడం కోసం తను సింగిల్‌గా వర్క్ చేస్తాడు. లివరేజ్ లేదు. లివరేజ్ అనే వర్డ్ చాలా కీలకమైనది. తన 8 అవర్సే ఇక్కడ వర్క్ అవుతుంది. ఎంప్లాయ్‌గున్న 8 అవర్సే, సెల్ఫ్ ఎంప్లాయ్‌గున్న 8 అవర్సే. ఈ 2 మనకు తెలుసు. అంతకుమించి మనం ఎక్కువ చేస్తాం. అటు జాబ్ చేయాలన్నా అవకాశం ఉండదు. ఇటు సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలన్నా చాలా మందికి అవకాశం ఉండదు. గ్రోత్ ఉండదిక్కడ. ఎందుకంటే అక్కడేమో క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ కావాలి. కాంపిటీషన్ ఒకటుంటది ఎంప్లాయ్‌లో. సెల్ఫ్ ఎంప్లాయ్ వచ్చేసరికేమో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. అది సక్సెస్ అవుద్దో లేదో అదో డౌట్ ఉంటది. బి ఈస్ బిజినెస్ ఓనర్. బాగా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ ఏంటంటే యూ ఓన్ ఏ సిస్టమ్. లెవరేజ్. లెవరేజ్ ఏంటండి? ఇక్కడ సింగిల్‌గా వర్క్ చేయడు. తనతో పాటు ఒక టీమ్. మనం హైదరాబాద్ వచ్చినప్పుడు గాని, ఎప్పుడైనా సిటీస్‌లోకి వచ్చినప్పుడు సిటీస్‌కెళ్ళినప్పుడు మనం ఫస్ట్ టైమ్ కార్లు, బిల్డింగ్‌లు, ధనవంతుల్ని ఈళ్ళందరిని చూస్తా ఉంటాం జనరల్‌గా. మనం అక్కడికొచ్చినప్పుడు ఏమవుతదనుకో టీవీలో చూసినప్పుడు, సినిమాలో చూసినప్పుడు, అరే! కారు, ఆ లైఫ్ స్టైల్ అన్నీ చూస్తూ ఉంటాం. ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బిజినెస్ ఓనర్‌లు చేసే పనులు. బిజినెస్ ఓనర్ చేసే పనులు ఏంటంటే డెలిగేషన్ ఆఫ్ వర్క్, లివరేజ్. లివరేజ్ తనొక్కడే కాకుండా చూడండక్కడ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పీపుల్ ఉన్నారు కదా! పీపుల్ వర్క్ విత్ యూ. గుర్తుపెట్టుకోండి. పీపుల్ వర్క్ విత్ యూ. ఇది బి క్వాడ్రంట్. ఇది బి క్వాడ్రంట్. ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ ఎవరు? మనకి ఇప్పుడు నా దగ్గర రూ. 1,00,00,000 ఉన్నాయండి. నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశా. నాకు 60,000, 70,000 వస్తాయి ప్రతి నెల. లేదు ఒక రూ. 1,00,00,000 నేను ఇల్లు కట్టుకున్నాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాని నుంచి వచ్చే అమౌంట్ ఇన్వెస్టర్. షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసేది, కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేది, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఇలాగా డబ్బు పని చేస్తుంటది. డబ్బు పని చేస్తే వీళ్ళు పని చేయరు. అది ఇన్వెస్టర్. మనం ఐదర్ ఈ, యెస్‌లో ఉంటాం. బి, ఐలో ఉండుంటే మనం ఇక్కడ ఉండం ఈరోజు. కానీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ అంతా కూడా ఏంటంటే బి క్వాడ్రంట్ అంటారు దాన్ని. బి బిజినెస్ ఓనర్. అది. ఈ సిస్టమ్‌లోని నేను చెప్పే ప్లాట్‌ఫార్ము, కంపెనీ అవకాశం ఇచ్చేది ఇదండి. లెవరేజ్. ఏంటా లెవరేజ్ అనేది చూద్దాం మనం. ఇదేనండి స్లైడ్. ఈ బిజినెస్ కాన్సెప్ట్ గాని, ఇది చేసే ప్రతీది ఇప్పుడు చెప్పేది కూడా రైట్. మీకు ఇదండి స్లైడ్. ఇదే మీరు తెలుసుకుంటే మీరసలు వదలరు. మీకు ప్రపంచం సీక్రెట్ తెలిసిపోద్ది. ధనవంతుల యొక్క సీక్రెట్ మీకు తెలిసిపోద్దండి. ఓహ్! ఇదా వీళ్ళు చేసే పని. అదే మనం కాపీ చేస్తే అయిపోయాయి. మన దగ్గర నీడ్స్, వాంట్స్, డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. మీకెన్ని గంటలున్నాయి? 8 అవర్స్ ఉన్నాయి. ఒక ఉద్యోగస్తుడికి అండ్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌కి. ఒక డాక్టర్ ఉన్నారండి. డాక్టర్ కూడా 8 అవర్సే. 10 అవర్స్ అంతకన్నా ఎక్కువ పని చేయలేరు కదా! 14, 15 గంటలు పని చేయలేరు కదా! రైట్? సీ మీకు 8 అవర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 అవర్స్ ఉంది. మీరు ఒక 5 పీపుల్‌ని రిక్రూట్ చేసుకున్నారనుకుందాం. అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేనే ఉన్నా లేకపోతే నేనున్నా. నాకు 8 అవర్స్ ఉన్నాయి. నా టైమ్ అంతా 8 అవర్సే స్పెండ్ చేస్తున్నా. ఈ బి క్వాడ్రంట్‌లో ఎందుకు మనీ ఎక్కువ ఎర్న్ చేస్తారంటే, బికాస్ ఆఫ్ టైమ్ మల్టిప్లికేషన్. నా 8 అవర్స్‌తో పాటు నేను ఒక 5 పీపుల్‌ని నేను రిక్రూట్ చేసుకున్నాననుకోండి. నా బిజినెస్‌లోనో సెల్ఫ్ ఎంప్లాయ్‌గా కాదు. ఒక బిజినెస్ ఓనర్‌గా. వీళ్ళందరూ 8 అవర్స్ అంటే ఏ, బి, సి, డి వీళ్ళందరూ 8 అవర్స్ నాతో పాటు కలిసి వర్క్ చేసినందుకు నాకు ఎన్ని గంటలుంటాయి? 40 అవర్స్ ఉంటాయి. అంతే కదా! 5 ఇంటూ 8 40 అవర్స్. థిస్ ఈస్ కాల్డ్ టైమ్ లివరేజ్. ద పవర్ ఆఫ్ టైమ్ లివరేజ్ ఇదండి కాన్సెప్ట్. ద పవర్ ఆఫ్ టైమ్ లివరేజ్. ఈ లివరేజు
నేను చెప్పబోయే మేమందరూ చేసే ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ 2 కాంబినేషన్ అక్కడ వాళ్ళు అది ప్రొవైడ్ చేస్తున్నారు. నేను సొంతంగా ఒక 5 మందిని అపాయింట్ చేయాలంటే ఎలా కుదురుతది? కుదరదు కదా! కానీ ఈ ప్లాట్‌ఫార్మ్ నేను బోయే ప్లాట్‌ఫార్మ్ ఈ 3 రోజుల్లో చెప్పబోయే ప్లాట్‌ఫార్మ్‌లోని ఈ లెవరేజింగ్ అనేది ఉందండి. ఓకే. అది కూడా త్రూ సోషల్ మీడియా. మీ అందరికీ తెలుసండి. లివరేజ్ గురించి మీకు తెలుసు. ఇన్ కేస్ మీకు పూర్తిగా అర్థం కాకపోతే ఇప్పటి వరకు మీకు ఈరోజు ఈఎస్‌బై గురించి రైట్? మీకొక వీడియో సెండ్ చేయబడతది. తెలుగులో ఉంటది, హిందీలో ఉంటది, ఇంగ్లీష్‌లో ఉంటది. మీ ఇష్టం ఏ లాంగ్వేజ్ కావాలో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళని అడగండి. పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. అది చాలా కీలకం. మీ అందరికి తెలుసండి. అన్నీ ఆన్‌లైన్ అవుతున్నాయా లేదా? అన్నీ ఆన్‌లైన్ అవుతున్నాయా లేదండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్‌లైన్. కరెక్టే కదా! ద వరల్డ్ హాస్ చేంజ్డ్. ప్రతీదీ చేంజ్ అయిపోయింది. మీరు మొబైల్‌తోనే ఉంటున్నారా లేదా? పేమెంట్స్ అన్నీ ఆన్‌లైన్. రైట్? ఏంటి ఆన్‌లైన్‌లో మనం గనక పార్ట్ టైమ్‌గా గానో, ఫుల్ టైమ్‌గా గానో మనం ఒక స్టార్టప్ లాంటిది చేస్తే యూ కెన్ వర్క్ ఎనీవేర్ యూ వాంట్. స్పెషల్‌గా ఒక షాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్పెషల్‌గా ఒకళ్ళ కింద పని చేయవసరం లేదు. మీరు మీ ఉన్న చోట నుంచే వర్క్ చేసుకోవచ్చు. రైట్? యూ కెన్ గ్రో అండి. ఏంటంటే ఆన్‌లైన్‌లోని నేను నా షాప్ నా ఏరియాలో పెట్టానంటే నా కస్టమర్ అక్కడున్న కస్టమర్‌లే కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. కానీ ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో మీరు ఎన్ని సార్లు కొన్నారు? ఫ్లిప్‌కార్ట్‌లో ఎన్ని సార్లు కొన్నారు? ఎక్కడో ఉంటాడు. ఆ వస్తువు, ఆ ప్రొడక్ట్ అమ్మేటోడు. ఆన్‌లైన్‌లో రావట్లే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆన్‌లైన్ బిజినెస్. అమెజాన్ ఈస్ ఎగ్జాంపుల్. ఎందుకు అంత జెఫ్ బెజోస్ చైర్మన్ కనిపెట్టినాయన అంత కుబేరుడు ఎందుకయ్యాడు? జస్ట్ ఆన్‌లైన్ అమెజాన్ అనే యాప్ ద్వారా. ఓలా తీసుకోండి, ర్యాపిడో తీసుకోండి, ఊబర్ తీసుకోండి. రైట్? ఇవన్నీ చూడండి యాప్‌లు ఇవన్నీని. ఊబరోడికి కార్లు లేవు. ఆన్‌లైన్ పవర్ అది. మీ కళ్ళెదురుగా ఉన్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్‌లైన్. మీ ఇష్టం. ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆన్‌లైన్. ఆన్‌లైన్. బట్ స్టిల్ వి డోంట్ డూ బిజినెస్ అండి. మనకున్న చాలా మందికున్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మనందరికి ఏవండీ మీ అందరికీ తెలుసు. ఏవండి నేను ఒక క్వెషన్ అడుగుతాను మీ అందరిని. సాలరీస్ బెస్టా? ప్రాఫిట్స్ బెస్టా? సాలరీ అయితే సాలరీ అని టైప్ చేయండి. ప్రాఫిట్స్ అయితే ప్రాఫిట్స్ అని ఏది బావుంటది? ఏది హ్యాపీగా ఉంటది? ప్రాఫిట్సా? సాలరీయా? అందరూ టైప్ చేయండి. మనస్ఫూర్తిగా టైప్ చేయండి. మీ అందరికీ తెలుసు. జీతాలు బావుంటాయా? లాభాలు బావుంటాయా? లాభాలు ఎక్కువొస్తాయి కదండీ డబ్బులు. ప్రాఫిట్స్. ఆఫ్‌కోర్స్. కరెక్టే కదండీ! ఆఫ్‌కోర్స్ ప్రాఫిట్స్. మనందరికి ఆ సత్యం తెలుసు మనందరికి. అందరికి ఆ సత్యం తెలుసు మనకి. చూడండి ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు చూడండి. ప్రాఫిట్స్. వి లవ్ ప్రాఫిట్స్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్, ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నేనింకా స్టూడెంట్‌నే. అమ్మో! ఏదో లాసొస్తే ఏంటి పరిస్థితి? నాకెవరు చెప్తారు? మా అమ్మ నాన్నోళ్ళు, మా తాతలేం బిజినెస్ వ్యాపారస్తులు కాదే. మెంటర్ లేడు. నేను సక్సెస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇలాంటి డౌట్స్ ఉండిపోతాయి మనలోని. అందుకే మనం ఆగిపోతాం. అందుకే మనం ఆగిపోతాం. వాట్ ఇఫ్, వాట్ ఇఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, మీరొక ప్రొఫెషనల్ అయినా, మీకొక మెంటర్ ఉండి సక్సెస్ మీ వర్క్ బట్టి గ్యారంటీ. మీరు వర్క్ చేస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే సిస్టమ్ ఫాలో అవుతూ సక్సెస్ అయితే మీకు ఓకేనా? ఓకే అయితే ఓకే పెట్టండి. సింపుల్లీ. స్కిల్స్‌తో సంబంధం లేదు. స్కిల్స్ నేర్పించి ఏదండి? స్కిల్స్ నేర్పించి రైట్? ఎక్స్‌పీరియన్స్ అవసరంలే. మీతో పాటు మీరు సక్సెస్ అయ్యే వరకు సక్సెస్ పీపుల్ మీతో ఉంటే మీకు ఓకేనా? మెంటార్, మెంటార్. మీకు లైట్‌గా గేమొచ్చు. కానీ ఎలాగా దాన్ని బాగా ఆడాలో తెలీదు. అదే మీ కోచొస్తే మీకు ఆడతారా లేదా? కోచ్ ఎలాగ అన్నీని. రైట్? లాస్ అనేదే లేదు. మీరేమి మారవసరం లేదు. నో నీడ్ టు చేంజ్. ఎలాగున్నారో అలాగే. కేవలం మీకు అచీవ్ చేయాలి నేను అనే డిజైర్ ఉండాలంతే. మీకొక డ్రీమ్స్, వాంట్స్, నీడ్స్ ఉండాలి. అవి నేను దక్కించుకోలేని ఒక డిజైర్ అనేది ఉండాల. ఆ కోరిక లేకపోతే ఎవరేం చేయలేరు. బట్ మీకు సపోర్ట్ సిస్టమ్ ఉండి ఓకే కదా! చూసారా అందరూ ఓకే పెట్టారు. కొత్త వాళ్ళు ఎంతమందున్నారో నాకు ఆళ్ళ నుంచి ఆన్సర్ కావాలండి. ఓన్లీ కొత్త వాళ్ళు ఈ రోజే వచ్చినోళ్ళు ప్లీజ్ ఆన్సర్ దెమ్. మీకు ఓకేనా? ఎవ్రీవన్ కొత్తోళ్ళు ఎవరున్నారు ఓకేనా? ఓకే. జస్ట్ రిలాక్స్ అయ్యండి. జస్ట్ అంతే. మనకి ఎందుకంటే ప్రాఫిట్స్ అని మనమే చెప్పుకున్నాం. మీకు మెంటర్ ఉండి రైట్?
ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా ఉంటే ఓకే. ఎస్, ఎస్, దట్ ఈస్ వాట్ యూఆర్ గ్రేట్ గైస్. గుడ్. వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ నెట్వర్కింగ్ అండి. డిజిటల్ నెట్వర్కింగ్. ఓకే, మీ అందరం వర్క్ చేసి వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ నెట్వర్కింగ్. ఎందుకు? వై వీఆర్ వర్కింగ్? ఎందుకు ఇది? నెట్వర్క్ మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ అంటే మళ్ళీ మనం అలా అనుకోవద్దు. నెట్వర్క్ ఇట్స్ బిజినెస్లో ఒక పార్ట్ మార్కెటింగ్, రైట్? ఎవ్రీథింగ్ ఈస్ నాట్ దట్. పెద్ద పెద్ద గొప్పోళ్ళు, ఆథర్స్, వీళ్ళందరూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఇవన్నీ కూడానండి మనలాంటి నార్మల్ పీపుల్కి, ఆర్డినరీ పీపుల్కి ఎక్స్ట్రా ఆర్డినరీ చేసే ప్లాట్ఫామే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. 1,10,00,000 మంది వర్క్ చేస్తున్నారు దాంట్లో ప్రపంచవ్యాప్తంగా, రైట్? ఇదిగోండి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఢిల్లీ యూనివర్సిటీలో చెప్పబడుతుంది. ఇట్స్ ఏ ప్రొఫెషన్, ఒక డిగ్రీ అనేది ఉంది దీంట్లోనండి. పీజీ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అని ఉంది. ఓకే, మన కళ్ళ ముందే ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీని డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి? అంటే ఎంత గ్రోత్ ఉందంటే మార్కెట్ సైజ్ 199 బిలియన్ అండి. అంటే ఎంత అనుకున్నారు? ఎలన్ మాస్క్ ఆస్తి అంత మార్కెట్ అకార్డింగ్ టు ఫికీ అండి 645 బిలియన్. ఎంత గ్రోత్ ఉందంటే కోవిడ్ టైంలో కూడా బాగా ఎక్కువ వర్క్ చేసింది. చూడండి ఎన్ని బిజినెస్లు పాడైపోయినాయో. ఎడ్యుకేషన్, స్కూలింగ్ బిజినెస్ దెబ్బ పడిపోయింది. టూరిజం, ట్రావెల్స్, ఎవ్రీథింగ్. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రం అప్పుడు ఎక్కువ రన్ అయింది బిజినెస్. ఎక్కువ మంది చేశారు ఇక్కడ. యాక్చువల్లీ అక్కడే పెద్ద సెన్సేషన్ అయింది. అలాంటిది ఇది, రైట్? అయితే మనం ఏ బ్రాండ్‌తో వర్క్ చేయబోతున్నాం? ఏ కంపెనీతో వర్క్ చేస్తున్నాం? అంతే. ఇప్పటి వరకు నేను లెవరేజ్ చూసారు, సోషల్ మీడియా పవర్ చూసారు. అసలు ఏ కంపెనీతో వర్క్ చేస్తున్నాం, అంతే కదండీ, రైట్? ఆ బ్రాండ్ ఏంటి? ఆ బ్రాండ్ 45 ఇయర్ ఓల్డ్ గ్లోబల్ బ్రాండ్ అండి. ప్రపంచవ్యాప్తంగా 45 ఇయర్స్ నుంచి ఉందండి. 168 కంట్రీస్‌లో ఉంది. ఓన్లీ కంపెనీ ఇన్ ద వరల్డ్ విచ్ హస్ ఎక్స్పాండెడ్ ఇన్ 165 కంట్రీస్ అండి. అంటే ఈ ఇండస్ట్రీలో, నేను ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీలో, చెప్పబోయే ఇండస్ట్రీలో ఈ ఒక్క కంపెనీయే 168 కంట్రీస్‌లో ఉందండి ప్రపంచవ్యాప్తంగా. యూఎస్, కెనడా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండియా. మీకో విషయం చెప్పనా? ఆర్డినరీ పీపులే ఇక్కడ ఉన్నారండి. ఆర్డినరీ పీపుల్ నుంచి ఎక్స్ట్రార్డినరీ మీకులాగా, నాకులాగా ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా హ్యూజ్ సక్సెస్ అయినోళ్ళున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీ అండి. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 కంపెనీస్ అన్నమాట. తుఫాన్‌లొచ్చినా, సునామీలొచ్చినా, కోవిడ్‌లొచ్చినా ఇవన్నీ ఉంటాయి. గ్రోత్ అలా ఉంది. 500 కంపెనీస్‌లో ఒక కంపెనీ $4 బిలియన్ అండి. మోర్ దెన్ 30,000 కోట్లు అండి. 30,000 కోట్లు టర్నోవర్ చేస్తుంది. 30,000 కోట్ల కంపెనీ మనలాంటి నార్మల్ పర్సన్స్‌కండి రండి, నేను మీకు స్కిల్స్ నేర్పించి మిమ్మల్ని మీ డ్రీమ్స్, మీ నీడ్స్, మీ వాంట్స్‌ని మేము ఫుల్‌ఫిల్ చేస్తామనే అవకాశం ఇస్తుందండి. ఎవరిస్తారు చెప్పండి? మనల్ని పిలిచి ఎవరైనా ఇస్తాడా? ఉద్యోగం ఇవ్వమంటే ఎవరైనా ఇస్తాడా? వ్యాపారం ఎలా చేస్తున్నావో నాకు సీక్రెట్ చెప్పండి ఎవడని చెప్తారా? ఆ ప్లాట్‌ఫార్మ్ చాలా కీలకమైనది. కంపెనీ ఈస్ ఇన్వైటింగ్ యూ. నీ నుంచి ఏం కోరుకుంటలే. నీ స్కిల్స్ కోరుకుంటలే. నీ డబ్బు కోరుకుంటలే. నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నేనే నీకు ట్రైనింగ్ ఇస్తా. నీకు ఓకేనా? దట్ ఈస్ ద బ్యూటీ. ఇలాగ అవకాశం ఎవరైనా ఎక్కడిస్తే చెప్పండి, నేను వచ్చేస్తాం. మేమందరం వచ్చేస్తాం. లేదు. ఎక్కడ లేవండి. ఎవరు ఇవ్వరు. నువ్వు గ్రో అవ్వడానికి. నువ్వు గ్రో అవ్వడానికి, తప్పించే కంపెనీ ఇది. టీమ్ గాని 1,10,00,000 మంది చేస్తున్నారు. 2,800 ఆఫీసెస్ ఉన్నాయి. 2,800 ఆఫీసులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నీకోసం. 23 సంవత్సరాలు ఇండియాలో ఉందండి. 600 కోట్ల టర్నోవరు. 6,000 మంది మిలియనీర్స్‌ని చేసిన కంపెనీ అండి. 6,000 మంది నార్మల్ పీపుల్‌ని డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేయించిన కంపెనీ. 6,000 మందిని ఇండియాలో మిలియనీర్స్‌ని, అంటే మిలియనీర్ అంటే సంవత్సరానికి 10,00,000 సంపాదించేటోడిని మిలియనీర్ అంటారు. ఇండియాలో 19 ఆఫీసెస్ ఉన్నాయి. 250 కోట్లు ఆఫీస్ ఖరీదే బాంద్రాలో ఉంటది. 250 కోట్లు దాని అసెట్. ఇండియాలో 10,00,000 మంది చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ 1,10,00,000 మంది చేస్తున్నారండి. మీలాంటి, నాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్. చాలా మంది ప్రొఫెషనల్స్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, 70% హౌస్ వైఫ్స్ చేస్తున్నారు. యంగ్ పీపుల్. ఇండియా మొత్తం మీద 20-25 పీపుల్ మీరు వీడియోస్ పంపిస్తారు చూడండి. అందరూ యంగ్ జనరేషన్. వుమెన్, వరల్డ్ వైడ్ అంతా వుమెనే. ప్రొఫెషనల్స్ అందరూ చేస్తున్నారు. ఏవండీ మనం రెజ్యూమ్ పెట్టుకొని కంపెనీ చుట్టూ తిరుగుతుంటే పెద్ద కంపెనీ నీ తలుపు తడుతుంది. చూడండి. పెద్ద కంపెనీ. నువ్వు ఎలా ఉన్నావు అలాగే రా బిడ్డ అంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ దిస్ ప్లాట్‌ఫార్మ్. ఆ కంపెనీయే ఫరెవర్. ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అండి. ఫరెవర్. యూఎస్ కంపెనీ. అవకాశం.
ఈరోజు మీ తలుపు తడుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరు వదలరు. రైట్? యెస్. ఇవన్నీ ఆఫీసెస్ అండి. ఇవన్నీ కంపెనీ ఆఫీసెస్. ఓన్ ఆఫీసెస్ ఇవన్నీని. 1 బిలియన్ అండి. 1 బిలియన్ అంటే ఆల్‌మోస్ట్ 15,000 నుంచి 18,000 కోట్ల ఆస్తే ఉంది కంపెనీకి. ఇండియాలో ఆల్‌మోస్ట్ 19 ఆఫీసెస్ ఉన్నాయండి. ఇది కంపెనీ ఆఫీస్ ముంబై. దీని ఖరీదే 250 కోట్లు. 'సల్మాన్ ఖాన్', 'షారుఖ్ ఖాన్' అందరూ ఉన్నారు కదా! సినిమా యాక్టర్స్ ఆళ్ళ ఇంటి దగ్గర ఉంటదిది. మేల్లా. మీకీరోజు వస్తది. ఈయనండి. వి హావ్ టు క్లాప్ ఫర్ దిస్ ద జెంటిల్‌మెన్ రెక్స్‌మాన్. ఈయన అందరండి ఎఫ్‌బిఓస్ ఎవరైతే ఉన్నారో ఏండి క్లాప్ సింబల్ ఏదో రియాక్షన్ ఉంటదో అది మీరు అందరూ పంపించండి ఒకసారి. మీ హార్ట్‌ఫుల్‌గా పంపించండి. కరెక్టా కాదా? అవకాశం ఇచ్చారా లేదండి మనకి? రైట్? రియాక్షన్ చూడండి. క్లాప్స్ ఉంటదా లేదా? రైట్? హి ఈస్ ద పర్సన్. ఈయన 1,10,00,000 మందికి అవకాశం ఇచ్చాడు. 1,10,00,000 మంది అవకాశం ఇచ్చాడండి మనలాంటి వాళ్ళందరికిని. అట్ ప్రెజెంట్ ఆయన లేరిప్పుడు. 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. వాళ్ళ అబ్బాయి గ్రెగ్ మోగన్ ఎనకాల నవ్వుతున్నాడు చూడండి. స్మైల్ ఇస్తున్నాడు కదా! గ్రెగ్ ఇదిగోండి ఈయన. ఈయన అవకాశం ఇస్తున్నాడు. ఈ కంపెనీ తలుపు తడుతుంది. రైట్? సో, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సక్సెస్? ఇంత మాసివ్ సక్సెస్‌కి ఏంటి కంపెనీ అంటే ఇదే మెయిన్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్, హెల్త్ అండ్ వెల్‌నెస్. డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ హెల్త్ అండ్ వెల్‌నెస్. నెట్వర్క్ మీ సోషల్ మీడియా ఉపయోగించుకొని, మీ ఇన్‌స్టాగ్రామ్, మీ ఫేస్‌బుక్ అండ్ ఇంకేమున్నాయి లింక్డ్ఇన్ ఉపయోగించుకొని రైట్? డిజిటల్‌గా మనం గ్రో అయ్యి అది ఒక సిస్టమ్. కంపెనీ వచ్చి హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇస్తుంది. ఈ 2 ట్రెండ్స్ ఉన్నాయి. ఈ 2 ట్రెండ్స్‌ని ఫాలో అవ్వడం వల్ల ఇంత సక్సెస్ అనేది జరుగుతుంది. హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీ ఏవండీ? అందరూ అందరికీ అందరికీ జుట్టు, అందరికి పళ్ళున్నాయి గదా! అందరూ స్నానం చేస్తున్నారు గదా! షాంపూతో. అందరికి పళ్ళున్నాయి గదా! ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ కేర్. వెల్‌నెస్ ఇండస్ట్రీ అది. ఎంతమందికి ఇమ్యూనిటీ గావాలి. వెల్‌నెస్, వెల్‌నెస్, వెల్‌నెస్. ఎవరిని చూడండి వెల్‌నెస్. హెయిర్ కేర్ గావచ్చు. రైట్? ఫేస్ ఇవన్నీ బిగ్ బిజినెస్ ఇదంతా కోట్లు, 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 కోట్లు బిజినెస్. ఈ హెల్త్ అండ్ వెల్ ఇండస్ట్రీలో 80% మార్కెట్ వరల్డ్ వైడ్ మనం అలోవెరా కంపెనీ మనది యాక్చువల్‌గా అలోవెరా కంపెనీ. దాంట్లో మనం టాప్. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న ఇండస్ట్రీ కదా! మనం ఏదైనా చేస్తే ఇండస్ట్రీలో చేస్తామా లేదా? సినీ ఇండస్ట్రీయా? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీయా? ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీ అలాగ మనది వెల్‌నెస్ ఇండస్ట్రీ. హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించింది. సో, మన కంపెనీ వచ్చి న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ అండి. న్యూట్రాస్యూటికల్ అంటే మన ప్రొడక్ట్స్ మెడిసిన్స్ లాగా వర్క్ చేస్తాయి. నేచర్ నుంచి తీస్తారు కానీ మెడిసిన్స్ లాగా వర్క్ చేస్తాయి. ఇవన్నీ మనం కొంచెం అడ్వాన్స్‌డ్‌గా చేసుకుందాం. ఇప్పుడు ఆటిల గురించి మనం ఏమి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు కాదది. ఓకే. అవన్నీ మనం ఫ్యూచర్ ట్రైనింగ్స్‌లో తెలుసుకుందాం. దాంట్లో మనం ఫరెవర్ బిగ్గెస్ట్ కంపెనీ అండి. అలాగే హౌస్ హోల్డ్ అని, డ్రింక్స్ అండ్ జెల్స్, న్యూట్రిషన్ అని, స్కిన్ కేర్, పర్సనల్ కేర్, వెయిట్ మేనేజ్‌మెంట్, బీ ప్రొడక్ట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలాంటివన్నీ కొన్ని అత్యంత అద్భుతమైన టాప్ రేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వ్యాపారం అనగానే అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని ఉండాల. ఎయిదర్ ప్రొడక్ట్ అని ఉంటది. కిరాణా కొట్టులో కూడా ప్రొడక్ట్స్ ఉంటాయా లేవా? టీ కొట్టులో కూడా టీ ఒక ప్రొడక్ట్ గదా! ఏదైనా చూడండి ఒక ప్రొడక్ట్ ఉంటది. డాక్టర్స్ ఏమిస్తారు? సర్విస్ ఇస్తారు. లాయర్ సర్విస్ ఇస్తారు. అకౌంటెంట్ సర్విస్ ఇస్తారు. కరెక్టా కాదా? రైట్? ఐదర్ ఒక టీచర్ సర్విస్ ఇస్తారు. టీచర్ ప్రొడక్ట్ ఏంటి? సర్విస్. కరెక్టే కదా! రైట్? సో, ఐదర్ సర్విస్ అని ఉంటది. ఒక ప్రొడక్ట్ అన్నా ఉంటది. కొబ్బరి బొండం కూడా ప్రొడక్టే. బనానా కూడా ప్రొడక్టే. ఫ్రూట్స్ అన్నీ ప్రొడక్ట్సే. అంతే గదా! రైట్. అలాగని ఇక్కడ అమ్మాలని కాదుండు. అమ్మొద్దు బాబోయ్! అలాంటివేం చేయొద్దు ఇక్కడ. ఓకేనా? రైట్. అవన్నీ తర్వాత తెలుసుకుందాం. సో, వి డీల్ విత్ ప్రొడక్ట్ అండ్ ఆల్సో రిక్రూటింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. లెవరేజింగ్, లెవరేజింగ్ మనకి రిక్రూటింగ్ ప్రొడక్ట్స్ కాదు. ఓకేనా? రైట్. సో, వై ఫరెవర్? జాయినింగ్ ఫీజులేమి లేవు. కిట్ సిస్టమ్‌లేమి లేవు. మీరేం పైసలు కట్టనవసరం లేదు కంపెనీకి రావడానికి. ఓకేనా? 30,000 కోట్ల కంపెనీ మీ దగ్గర ఏం తీసుకుంటది? అలాంటిదేం లేదు. జాయినింగ్ ఫీజ్ లేదు. కిట్ సిస్టమ్ లేదు. రెన్యువల్ ఫీజ్ లేదు. యాన్యువల్ ఫీజ్ లేదు. ట్రైనింగ్స్ అన్నీ ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. దీంట్లో సక్సెస్ అయినోళ్ళందరూ కూడా కేవలం ట్రైనింగ్స్ వల్లే సక్సెస్ అయినోళ్ళే. ఆ ట్రైనింగ్సే మీకుంటాయి. మీకు మీ ట్రైనింగ్స్ పెడితే చాలండి సక్సెస్ అయిపోతారు. ముంబైలోనే ఉంటది. మీరు నుంచుంటే చాలు ట్రైన్ దగ్గర ఆటోమేటిక్‌గా లోపలికెళ్ళిపోతారు. గెంటుకుంటూ ఎళ్ళిపోతారు కదా! రష్‌గా ఉన్నప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాం. అలాగే దీంట్లో కూడా ట్రైనింగ్సే ఇంపార్టెంట్. మీరు ట్రైనింగ్‌కొస్తే చాలు. జూమ్ ట్రైనింగ్స్.
ఇన్వెస్ట్‌మెంటా? మాట్లాడదామండి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే అడుగుతున్నారు. మీరు ఎవరైతే అడిగారో కాల్ చేసి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు. ఓకేనా? సో, డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ప్రతి డౌట్ క్లియర్ అయినాకే యూ టేక్ వాటెవర్ డెసిషన్స్ యూ వాంట్. ఓకేనా అండి? అవన్నీ ఉంటాయి. రైట్? ఏమంటారు? డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ అయితేనండి గుర్తుపెట్టుకోండి, దేర్ ఈస్ నో ఇన్వెస్ట్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని అడగదు. ఏమి ఇన్వెస్ట్ చేసుకుంటారు? ఇన్వెస్ట్‌మెంట్ ఏముంటది? లక్షల్లో స్టాక్ కొనుక్కోవడం ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. షాప్ పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఏమి లేవు. ఇన్వెస్ట్‌మెంట్ ఉండుంటే మేము 5,00,000 ఉన్నవాడిని పిలుద్దాం. కదా! నో, నో, నో. ఆపర్చునిటీ ఇస్తున్నాడు. దట్స్ నాట్ ఇన్వెస్ట్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. కంపెనీ డజంట్ ఆస్క్ ఫర్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్. రేపు చూస్తారు మీకు. రేపు మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఉందా? లేదా? ఏంటనేది రేపు సెకండ్ డే చూస్తారు. ఓకేనా? ఈరోజు జస్ట్ ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ అంతేనండి. ఓకే. రైట్? దట్స్ ఇట్. కిట్ సిస్టమ్ లేదు. వర్క్ అండ్ ఎర్న్ గ్లోబల్లీ. ఇక్కడే ఉండొచ్చు. నా టీమ్‌లో ఎవరో నా ఫ్రెండ్ ఉన్నాడు ముఖేష్ అన్న అబ్బాయి. ముఖేష్ శివరాజ్. వాళ్ళ ఫ్యామిలీ యూఎస్‌లో ఉంటారు వాళ్ళ బ్రదరోళ్ళు. రైట్? వాళ్ళక్కడ ఆళ్ళక్కడ పార్ట్ టైమ్‌గా చేస్తున్నారు. ఐ గెట్ ఇన్‌కమ్. వాట్ ఎ బ్యూటీ అండి. కదా! నేను యూఎస్ ఎళ్ళలేదు. నాకు యూఎస్‌లో ఎవడో లేదు. కానీ ఈ ఫ్రెండ్ ద్వారా ఐ ఎర్న్ డాలర్స్. బ్యూటీ గదా! ఎగ్జాక్ట్‌లీ. వర్క్ అండ్ ఎర్న్ గ్లోబల్లీ అంటే అది. 11 కైండ్స్ ఆఫ్ ఇన్‌కమ్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఉద్యోగానికెళ్తే ఒక ఇన్‌కమే. బిజినెస్ చేస్తే ఒకే లాభం. చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. బిజినెస్ చేస్తే ఓ 20%, 30% వస్తది. కానీ ఇక్కడ 11 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉన్నాయి. ఫ్రీ ఆన్‌లైన్ సైన్ ఇన్ లైఫ్ టైమ్ జాయినింగ్ అండి. మీరు ఎంతమందినైనా టీమ్‌ని ఎంతమందినైనా మీరు హెల్ప్ చేయొచ్చు. ఐ యామ్ రెడీ టు హెల్ప్ మెనీ పీపుల్. సిన్సియర్‌గా, సీరియస్‌గా ఉన్నవోళ్ళు ఐ యామ్ రెడీ టు హెల్ప్. ప్రితిష్ ఆయన రెడీ టు హెల్ప్. యోగిత గారు షీ ఈస్ రెడీ టు హెల్ప్ టు గ్రో యూ. సో, లైఫ్ టైమ్ జాయినింగ్. సో, హైయెస్ట్ ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ప్రాఫిట్ ఇక్కడ ఎంత తెలుసా? నాట్ జస్ట్ 10. మీరు వ్యాపారస్తులనుకోండి. మీరు వ్యాపారం గురించి తెలుసనుకోండి. మీకు షాప్ అనుకోండి. లేడీస్‌కి తెలుసు ఎంతొస్తది 15 20 30%. కానీ ఇక్కడ ఫరెవర్‌లో 73% ప్రాఫిట్స్ ఉంటాయి. ఆ ప్రాఫిట్స్ అంతా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మార్కెటింగ్ ప్లాన్ అనేది ఉంటదండి. ఏది? నేను ఏం చేయాలి ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లాభాలేంటి ఇవన్నీ చూస్తే మనకి ఒక ఐడియా వస్తది. రేపు మీకు తెలుసుకుంటారు. మార్కెటింగ్ ప్లాన్ అనేది మాక్సిమం రేపే మీరు తెలుసుకుంటారు. ప్రాఫిట్స్ ఎలా షేర్ చేయబడతదనేది. రైట్? దీంట్లో గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి. మీరు పనిచేసిన దాని ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్, ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. ఓకే. హౌ యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ 70% కంపన్సేషన్ ప్లాన్ అట్ డే 2 అండ్ ఈరోజు డే 1 ఇక్కడితో కంక్లూడ్ అవుతుంది. డే 2 రేపు యోగిత గారు మిస్ యోగిత దుబే చేస్తారు. స్టూడెంట్ అండి తను. తన స్టూడెంట్ టర్న్డ్ ఇంటూ బిజినెస్ ఓనర్. ఒక యూ నో ఆహ్, గ్రేట్ యంగ్ లేడీ అండి. యంగ్ స్టూడెంట్ లేడీ. యంగ్ అంటే టుమారో చూస్తారు మీరు. షీ హాస్ ఎ వెరీ గుడ్ టీమ్. గ్రేట్ టీమ్ ఉన్నది. తను వెరీ నైస్ పర్సన్. గుడ్ హార్డ్ వర్కింగ్. ఎదటోళ్ళు తన టీమ్‌లో ఉండి చాలా మందికి అప్‌లిఫ్ట్‌మెంట్ ఇచ్చింది. ఎంపవర్ చేస్తది తను. వెరీ గుడ్. చాలా ఫరెవర్ ఉన్నవాళ్ళు వి లైక్ హర్ బికాస్ ఆఫ్ హర్ డెడికేషన్. ఆ డెడికేషన్ కావచ్చు, ఆ డిటర్మినేషన్ ఏండి, ఆ పట్టుదల అండ్ హెల్పింగ్ ద టీమ్ అండి. సో, యూ ఆర్ సో లక్కీ టు హావ్ టుమారో మిస్ యోగిత దుబే. ఓకే. అయితే, అయితే రేపటికి ఎలిజిబుల్ కావాలి అంటే రేపు సెషన్‌కి ఎలిజిబుల్ కావాలి అంటే, మీరేం చేయాలో తెలుసా అండి? ఈ చిన్న యాక్టివిటీ చేయాలి. ఏంటి తెలుసా? అర్జెంట్‌గా స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైతే మేము ఇన్వైట్ చేసారో వాళ్ళకి వాట్సాప్‌లో షేర్ చేస్తే, అప్పుడు మీకు లింక్ వస్తది. ఇన్ కేస్ మీరు షేర్ చేయలేదనుకోండి, మీకు లింక్ రాదు. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే దయచేసి న్యూ పీపుల్ స్క్రీన్ షాట్ తీసి ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి పంపించండి. పంపిస్తే మనం కంక్లూడ్ చేసేద్దాం. జస్ట్ ఓకే. రైట్. అండ్ ఫైనల్లీ వన్ థింగ్ పర్సనల్ డెవలప్‌మెంట్. ఏదండి? పర్సనల్ డెవలప్‌మెంట్ చాలా కీలకమైనది. పర్సనల్ డెవలప్‌మెంట్ అనేది వ్యక్తిత్వంగా డెవలప్ అవ్వడానికి మనం పర్సనల్‌గా డెవలప్ అయితేనే మన చుట్టుపక్కల ఉన్నవన్నీ డెవలప్ అవుతాయి. అది ప్రొఫెషన్ కావచ్చు, నలుగురితో ఫ్రెండ్‌షిప్ కావచ్చు.
మనం నెగిటివ్‌గా ఉన్నామంటే చుట్టుపక్కల అందరూ నెగిటివ్ వాళ్ళు వస్తారు. పాజిటివ్ వాళ్ళు మన దగ్గరికి కూడా రానివ్వరు. కరెక్టా కాదా? ద బ్యూటీ ఆఫ్ దిస్ అసోసియేషన్ మాతో లింక్డ్ఇన్‌లో గాని, లేదంటే లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఈరోజు యూ నో గో టు కోచ్ అమర్‌నాథ్ ఫాలో అవ్వండి. మంచి మంచి విజ్డమ్ వస్తది. మీరు గ్రో అవుతారు. మీరు గ్రో అయితేనే అంతా గ్రో అవుతది. సో, అలాగే రేపు యోగిత విల్ సీ ఎట్ 7థ్ యోగిత చేస్తారు రేపు 7:30కి. రేపు అసల డబ్బెలా వస్తది? ఏంటి? అన్నీ రేపు మాట్లాడతారు. ఓకేనా? సీ యూ టుమారో ఎట్ 7:30 రైట్? థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఏవండీ? కొంచెం సరిగ్గా కూర్చోండి. సిట్ స్ట్రెయిట్ సర్. రైట్? ఓకే. గుడ్ నైట్. థాంక్ యూ. బాయ్.